జీవో 27 రద్దు చేయాలని రాజకీయ విశ్లేషకులు పాపారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదాయం కోసం భూములను విక్రయించాలని చూశారని ధ్వజమెత్తారు. అయితే కాలుష్యాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకున్నామని కూడా రేవంత్ సర్కార్ బిల్డప్ ఇచ్చిందని మండిపడ్డారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో హెల్త్ పాలసీ ఎవరి కోసం అనే అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాపారావు పాల్గొన్నారు. పాలసీ అని లేకపోతే దాని చర్చ కోసం పెట్టామని ఇట్లాంటి మాటలు కూడా తప్పించుకునే మాటలని మనం వింటానే ఉన్నాం. కాబట్టి అంటే ఎవరికి సందేహం లేదు, ఎవరు దీని గురించి మాట్లాడటానికి ఇది ఒక స్కామ్ జరగబోయింది ఆపగలిగారనేది ఓవరాల్గానే ఉన్నటువంటి అభిప్రాయం. రెండోది ఇక్కడ ఏంటంటే రెండు కారణాలు చెబుతున్నారు. ఒకటి పొల్యూషన్ ఆపడం, రెండోది ఆదాయం అనేది చర్చ వచ్చింది. ఆదాయం కోసం పొల్యూషన్ ఆపడం కోసం అనేది, పొల్యూషన్ లేకుండా సిటీలో చేయటం కోసం అనేది ఒక కారణంగా, రెండో కారణం ఇంకో కారణం వినపడేది ఏంటంటే ఆదాయం కోసం అనేది. ఆదాయం కోసం భూములు అమ్మటం అనేది ఉంది, కానీ ఏ పడితే అవి అమ్మటం అనేది లేదు. రెండోది ఇక్కడ మీకు ప్రభుత్వం తాలూకు చిత్తశుద్ధి ఎంత, పొల్యూషన్ విషయంలో ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఎంత. మనం ఫార్మాసిటీ విషయంలో చూసాం. ఫార్మాసిటీ కోసం ఒకే చోట నగరంలో ఎక్కడ పడితే అక్కడ ఫార్మా ఇండస్ట్రీ డెవలప్ అయితే రెసిడెన్షియల్ ఏరియాస్లో కానీ జనావాసాల్లో కానీ చాలా ఇబ్బంది. కాబట్టి దీన్ని బయటకు తీసుకెళ్లి ఒకే చోట పెట్టేటట్లయితే పర్యవేక్షణ కూడా ఈజీగా ఉంటుంది. ఫార్మా ఇండస్ట్రీలు అన్నీ ఒకే చోట ఉంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లాంటి వాళ్ళు వాటిని పర్యవేక్షించడం ఈజీగా ఉంటుంది. దాన్ని పద్ధతిలో చేయొచ్చని ఫార్మా దీనికోసం ఒక కలెక్ట్ చేసి పెట్టారు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండగా. తర్వాత ఈయన వచ్చిన తర్వాత దాన్ని డిస్మాంటిల్ చేసినట్టు, దాన్ని ఇచ్చేసిన అటు ఒక రకంగా దాన్ని ముక్కలు చేసేసినట్టు దాన్ని వదిలేసి ఈ క్లస్టర్స్ లాగా అక్కడ ఒకటి ఫార్మా ఇండస్ట్రీ పెడతానని చెప్పి ప్రయత్నాలు మొదలుపెట్టారు. అదే అన్సైంటిఫిక్ కాన్సెప్ట్ ఒకటి. ఆ ఫార్మాసిటీని డిస్కార్డ్ చేయడానికి సరైన కారణం కూడా లేదు. ఎందుకంటే కోర్టు కూడా అడిగింది, నాకు గుర్తున్నంతలో కోర్టు కూడా అడిగింది, మీరు అది ఫార్మాసిటీ ల్యాండ్ అని వదిలేస్తున్నారా లేకపోతే దాన్ని మీరు వాడుకోవటం లేదా అన్నట్లు అడిగితే లేదన్నట్టు మేము అది వాడతామన్నట్లు చెప్పారు. కోర్టు దగ్గర చెప్పింది నిజం కాదు నాకు తెలిసి వీళ్ళు. సో అట్లా ఏంటంటే వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఫార్మాసిటీ విషయంలో అన్నిటికంటే పెద్ద కాలుష్య కారకం తెలంగాణ రాష్ట్రంలో మేజర్ ఇండస్ట్రీ ఫార్మా ఇండస్ట్రీ, ఐటీ ఇండస్ట్రీతో పాటు. అట్లాంటి ఫార్మా ఇండస్ట్రీలో ఈరోజు మీరు ఒక చోట క్లస్టర్గా ఒక చోట ఒకే ఏరియాలో ఉండాల్సిన దాన్ని డిస్మాంటిల్ చేసి తీసుకెళ్ళి లగచర్లలో మరి ఏమైంది? లగచర్ ఇదే కదా ఫార్మా అలాంటిది చేయబోతేనే అక్కడ పెద్ద ఎత్తున ఒక పెద్ద జులుమే నడిచింది అక్కడ సామాన్య జనం మీద, ఎస్టీల మీద. కాబట్టి ఏంటంటే లగచర్లే క్లాసిక్ ఎగ్జాంపుల్. ప్రభుత్వానికి ఎంత సెంట్రల్ యూనివర్సిటీలో ఎన్ని చెట్లు కొట్టారనేది దాని మీద సుప్రీంకోర్టు ఆ రోజు మనమంతా మాట్లాడటం వేరు. రాజకీయ నాయకులు మాట్లాడచ్చు, జర్నలిస్టులుగా మనకు కూడా బయాస్ ఉంటే మాట్లాడుతున్నాం అనుకోవచ్చు. కానీ సుప్రీంకోర్టు డైరెక్ట్గా ఇంటర్వ్యూ అని చెప్పి సిఎస్కి వార్నింగ్ కూడా ఇచ్చింది కదా చీఫ్ సెక్రటరీకి. నువ్వు ఎక్కడ ఉండాలో తెలుసుకొని జైల్లో ఉంటారో బయట ఉన్నారో అంటే పరోక్షంగా వార్నింగే ఇచ్చింది. అలాంటి పరిస్థితి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తర్వాత మొత్తం తోక ముడిచి వెళ్ళిపోయారు అక్కడి నుంచి. కానీ డ్యామేజ్ అయితే జరిగింది కదా. చిత్తశుద్ధి ఉంటే మరి అది లంగ్స్, సిటీలో లంగ్స్ లాంటిది. ఏంటంటే ఈ ప్రభుత్వానికి ఏ చిత్తశుద్ధి దీని విషయంలో